ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలీల చరిత్ర తెలుసుకొనడం మనకు ఆశీర్వాదకరం. ఎందుకనంటే ఇశ్రాయేలు అనే పేరులోనే ఆశీర్వాదము ఉండి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించి ఉన్నారు. అన్ని విధాల దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నారు. నేను గతంలో చాలా కాలం క్రితం నేను వింటూ ఉన్నప్పుడు TV9 వాళ్ళు చెప్తున్నటువంటి ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అనంటే, ఈ యూదులు లేనిదంటూ ఏది లేదు, అన్ని విషయాలలో యూదులే ఉన్నారు. బిగినింగ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారి దగ్గర నుండి ఈ యూదులైనటువంటి వాడు ఏవేవో పేర్లు చెప్పారు. నాకంత గుర్తులేదు, నాకంత తెలియదు కూడా. కానీ వాళ్ళు చక్కని హిస్టరీ తీసుకొని వచ్చారు. పలానా వ్యక్తి ఎవరు పేరు చెప్పండి, యూదుడే వాళ్ళందరూ కూడాను. ఎందుకనంటే ఒక మెడిసిన్ కనిపెట్టినటువంటి వాళ్ళు, ఒక యాంటీడోట్ కనిపెట్టినటువంటి వాళ్ళు, ఒక తెగులుకి మందు కనిపెట్టినటువంటి వాళ్ళు, టెక్నాలజీ కనిపెట్టినటువంటి వాళ్ళు, ఇలాగున ఏమి చెప్తేనండి బాబు దాని గురించి వాళ్ళు ఏమని చెప్పుకొచ్చారు అంటే, యూదుడు లేకుండగా ఏది లేదు. సో ఈ దినాన్ని అట్టి ఇశ్రాయేలీలైనటువంటి వారి విషయంలో 1-2 మాటలే నేను మీకు జ్ఞాపకం చేస్తా. నేను అంత చరిత్ర లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ సంబంధించిన చరిత్ర ఇవంతా నేను చెప్పలేను, కానీ నాకు అంత టెక్నాలజీ తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో నుంచి 2 వ్యక్తులను గురించినటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వ్యక్తి ఎవరు అనంటే యాకోబు గారే. వారి యొక్క పేరు ఇశ్రాయేల్ అని చెప్పబడింది కదా. ఈ యాకోబు అనేటువంటి ఆయనకి 12 మంది కొడుకులు ఉన్నారు. ఈ 12 మందిలో 11వ వాడు పేరు యోసేపు. ఈ యోసేపు అనేటువంటి వానికి కళలు, పెద్ద కళలు, ఆయనకి విజనరీ అన్నమాట, అంటాం కదా విజనరీ. మనం కూడా ఒక్కొక్కసారి ఆ చక్కని మాట వాడుతూ ఉంటాం కదా, విజన్ 2020 లేకపోతే విజన్ 2027 ఇలాగ ఏమేమో చెప్తూ ఉంటారు కదా. అంటే ఒక విజన్ అంటూ మనకు ఉండాలి, ఒక దర్శనం అనేటువంటిది మనకు ఉండాలి. ఇది ఏదైనా సాధించాలి, ఇది ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక దర్శనం ఉంటే ఆటోమేటిక్గా ఈవెన్ మనము కూడా అది చేయగలుగుతాం, అది సాధించగలుగుతాం. సో అలాగున యాకోబు అనే ఇశ్రాయేలు యొక్క కొడుకులలో ఒక కొడుకు యోసేపు అనేటువంటి ఆయన విజనరీ. ఆయనకు వచ్చిన కళలు ఏంటంటే, ఆయన యొక్క పనలు, చేలో కోసేటువంటి యొక్క పనలు, ఈయన పనేమో నిలబడిందంట, తన యొక్క అన్నయ్యల యొక్క పనలేమో ఈయనకి సాష్టాంగ నమస్కారం చేసినాయి అంట. అది చెప్పాడు ఈ అన్నయ్యలతోటి. వాళ్ళ కోపం వచ్చింది, ఒరే నువ్వు చిన్నోడు అయ్యింది, మేము నీకు నమస్కారం చేయడం ఏంట్రా, పద్ధతి ప్రకారంగా పెద్దోళ్ళు చిన్నోడికి నమస్కారం చేస్తే వాడికి ఆయుష్ పోతుంది, ఊరుకో నోర్మై అని చెప్పేసి అనేదో తిట్టారు. మరలా ఒక రోజుని ఈయన అన్నయ్యలను పిలిచి మళ్ళీ వాళ్ళకి ఇంకొకటి చెప్తాడు, అన్నయ్యలారు నాకు ఇంకొక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే, నా నక్షత్రం నిలబడింది, మీ 11 మంది నక్షత్రాలు మీరు నాకు నమస్కారం చేస్తున్నారు, మీతో పాటుగా సూర్యుడు చంద్రుడు కూడా నాకు నమస్కారం చేశారని చెప్పాడు. దెబ్బతోటి ఇలా కోపం వచ్చి తిడతారు పట్టుకొని, ఒరే నాన్న అమ్మ వాళ్ళు కూడా నీకు నమస్కారం చేస్తారని చెప్తావరా నువ్వు, ఎలాంటి పాడు కళలు నీకు వస్తున్నాయి, నోర్మి అని చెప్పేశారన్న. ఒక రోజున వాళ్ళు పొలంలో ఉంటే తండ్రి గారు వాడిని పిలిచి ఒరే నాయన మీ అన్నయ్యలకి భోజనం తీసుకెళ్ళి ఎవరనంటే తీసుకెళ్తాడు ఈయన అన్నయ్యల దగ్గరికి. ఈలోగా వాళ్ళు అనుకుంటే, ఒరే ఈ కళలు కానీ వాడు వస్తున్నాడు కానీ వాడిని చంపేసి గోతులో పడేద్దాం, అది ఎవరన్నాడు కళలు ఏమవుతాయి అనుకొని వచ్చిన తర్వాత వాడిని పట్టుకొని ముందు గోతులో పడేశారు. గోతులో పడేసిన కొంతసేపటికి మళ్ళీ ఎవరికో ఏదో ఆలోచన వచ్చి చేపానే వీడు చచ్చిపోతాడు అనవసరంగా ఇందులోనే పడేలాగిన, ఇదిగో దారంట పోయే వర్తకులు ఉన్నారు వాళ్ళకి అమ్మేద్దామని చెప్పేసి అని వాడిని మళ్ళీ గోతులోంచి తీసి వాడిని అమ్మేశారు. అమ్మేసినప్పుడు వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకేమో, నాయన ఇదిగో మీ ఓడి యొక్క వస్త్రం, ఇది మన తమ్ముడి యొక్క వస్త్రం లాగా ఉంది చూడు, రక్తంతో ఉందని చెప్పేసి అని ఏదో గొర్రెపిల్ల రక్తంలో చంపేసి దాని రక్తంలో కలిపితే అది చూసిపోమ్మా. తండ్రి ఏమనుకోవడానికి నా కొడుకు చచ్చిపోయాడు ఇక లేడు అని అనుకున్నారు. యాకోబు అనేటువంటి ఇశ్రాయేల్ అనేటువంటి ఆయన ఏడుస్తూ వచ్చినాడు, చాలా రోజులు ఏడ్చాడు.
కానీ ఇతని చరిత్ర ఏమైంది అంటే ఇప్పుడు వర్తకులు ఇతను తీసుకొని వెళ్ళి మనుషుల యొక్క సంతలు అతన్ని పెట్టి అతన్ని అమ్ముతూ ఉంటుంటే ఫరో రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి ఒక పొతీఫర్ అనేటువంటి ఆయన ఇతన్ని కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెడితే అక్కడ పొతీఫర్ భార్య ఇతని మీద కన్ను వేసి ఇతన్ని పాపంలోనికి శోధించడానికి అని అడిగితే అతని శోధనలో పడకపోవటం వలన దాని తిరిగి మళ్ళీ అతని మీదనే కంప్లైంట్ చేయగా ఈ పొతీఫర్ ఏం చేసి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టాడు. అది కూడా రాజ ఖైదీలుండే చెరసాల్లో పెట్టి ఉన్నాడు. సో అక్కడ అతడు ఉంటుండగా ఇద్దరికి కళలు వస్తే వాళ్ళ భావాలు చెప్తలేదు. అందులో ఒకడేమో చచ్చిపోతాడు అన్నాడు కనుక చచ్చిపోయాడు, చంపబడ్డాడు. ఇంకొకడేమో రాజుగారి దగ్గరికి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాడు. వాడిని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు, అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు నేను అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాను, నేను ఏ పాపం చేయలేదు, ఆవిడతోటి పాపం చేయకపోవటం వలన తీసుకొచ్చి నన్ను ఇక్కడ చెరసాల్లో పెట్టారు, కొంచెం నా గురించి ఏమన్నా రికమెండేషన్ చేసి నన్ను ఈ చెరసాల్లోంచి బయటకు వచ్చేటట్టుగా చూడండి అని చెప్పేసానంటే వాడు వెళ్ళి 2 సంవత్సరాల పాటు ఇతన్ని మర్చిపోయాడు. ఆ తర్వాత దేవుడు రాజుగారికి ఒక కళ ఇచ్చి ఆ కళ ఆయనకు అర్థం కాక దిగాలుగా ఉంటే ఈ రాజ పానం అందించేటువంటి ఇతడు, రాజా ఏంటి వాళ్ళు మీరు డల్లగా ఉన్నారు అంటే అప్పుడు చెప్తాడు, నాకు కళ వచ్చిందిరా, ఆ కళ భావం ఏంటో నాకు తెలియట్లేదు, చాలా విచిత్రంగా ఉంది ఆ కళ అని చెప్పేసి అప్పుడు గుర్తుకొస్తుంది వాడికి. అయ్యా మీరేమనుకోకపోతే ఒక మాట అండి, నేను చెరసాల్లో వేయబడినప్పుడు నాకు ఒక కళ వస్తే ఆ కళ భావాన్ని చెప్పాడు ఒక ఆయన, అక్కడ ఉన్నాడు చెరసాల్లోని, ఆయన కనుక రప్పిస్తే మీకు ఆ కళ భావాన్ని చెప్తాడనంటే వెంటనే రప్పించారు. వచ్చి అతనికి ఆ కళ గురించి చెప్తే అప్పుడు చాలా సింపుల్గా చెప్పేశాడు యోసేపు. ఇందులో ఏముందండి, 7 సంవత్సరాలు మంచి పంట మీకు పండుతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఆ కరువులో మీరు మంచిగా ఉండాలంటే మీరు ఏదైనా పరిష్కారం చేయాలి. ఈ పంట బాగా పండినప్పుడు మీరు యొక్క ధాన్యాన్ని లేక గోధుమల్ని మీరు జాగ్రత్తగా పోగు చేసి మీకు కరువు వచ్చినప్పుడు వాటిని ఇస్తే సరే. వెంటనే రాజుగారు అబ్బా ఇంత సింపుల్గా కళ చెప్పేశావు, కళ భావాన్ని చెప్పేశావు, దానికి పరిష్కారాన్ని చెప్పావు, నువ్వు తప్పితే ఇంకెవరు దానికి సరైనటువంటి వాళ్ళు లేడురా నాయన, కనుక నీవే రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఉండు అని చెప్పేసి అని పరదేశీయుడైనటువంటి యోసేపుని ఫరో దగ్గర అనగా ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వాణిగా దేవుడు అతన్ని చేసినాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను, యూదులైనటువంటి వాళ్ళు లేక ఇశ్రాయేలీయులైనటువంటి వాని గురించి నేనేమంటానంటే వాళ్ళు సమస్యలో పరిష్కారాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. అర్థమైందా మీకు నేను చెప్పిన మాట? దే ఆర్ నాట్ ఎ ప్రాబ్లమ్ ట్రబుల్ మేకర్స్, దే ఆర్ ద సొల్యూషన్ ఇన్ ద ట్రబుల్, దే ఆర్ సొల్యూషన్ ఇన్ ద ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి పరిష్కారము చేయడానికి అఫ్కోర్స్ చాలా కథ పట్టింది లేండి ఇదంతాను, కానీ దానికి నేను ఏమంటానంటే ఈవెన్ ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యలే స్వయంగా వచ్చారు ధాన్యం కొరకు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఈయన రాజుగా పెడితే ఈయన గారు ఐగుప్తు గెటప్లో ఉన్నాడు కనుక ఈయన మన తమ్ముడు అని చెప్పేసి అని తెలుసుకోకుండానే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయనకు వచ్చిన కళ ఖచ్చితంగా నెరవేరింది. ఆ తర్వాత ఆయన నాన్నని అమ్మల్ని వాడిని కూడా తీసుకొని వచ్చేయండి అని అంటే వాళ్ళ యొక్క కుటుంబం అంతా వచ్చినారు. యాకోబు యొక్క సంతానం 70 మంది వాళ్ళు ఐగుప్తు దేశానికి రెడ్ కార్పెట్ వెల్కమ్తో యోసేపు పంపించినటువంటి ఒక ఫరో దగ్గర ఉండేటువంటి ఒక అద్భుతమైన రథములలో ఆయన ఎక్కి ఆదరణ పొందుకొని ఆయన అలాగనే యాకోబు ఈయన ఇశ్రాయేల్ అయినటువంటి ఆయన ఐగుప్తు దేశానికి వచ్చినటువంటిది. సో ఈరోజు నేను మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే హౌ దే హ్యావ్ బీన్ బ్లెస్డ్, ఎలాగున ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదముగా ఉండి ఉన్నారు అనే ప్రశ్న వేసుకుంటే నేనిచ్చే మాట ఏమంటానంటే దే ఆర్ ద సొల్యూషన్ టు ద వరల్డ్ ప్రాబ్లమ్స్. లోక సమస్యలకు వారు పరిష్కారముగా ఉండి ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా యుద్ధం ఒకటి జరుగుతుంది కదా, ఇరాన్కిను ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో యుద్ధం. ఈ ఇశ్రాయేలీలు అయినటువంటి వారు చెప్తున్నటువంటి వెర్షన్ వారి నుంచి నేను విని చెప్పే మాట ఏమంటానంటే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి టెహ్రాన్ అనేటువంటి ఒక స్థలంలో నుండి వారు న్యూక్లియర్ బాంబును తయారు చేస్తూ ఉన్నారు. యురేనియం అనేటువంటి దాన్ని దగ్గర పెట్టుకొని దానితో న్యూక్లియర్ బాంబు, ఒకనొకప్పుడు ఇలాంటి న్యూక్లియర్ అణుబాంబు అనేటువంటిది వాడబడినప్పుడు హిరోషిమా నాగసాకి అనేటువంటి యొక్క పట్టణాలు ఎంత ధ్వంసమైపోయినాయి, పనికి రాకుండా పోయినటువంటిది. ఇప్పటికి ఇంకా కూడా అక్కడ సరైనటువంటి సస్యశ్యామలు లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఇరాన్ అనేటువంటి వాళ్ళని గురించి వీళ్ళు ఏమంటారంటే అది ఇజ్రాయెల్ మీదను అమెరికా మీద వేసి ఇక ఈ అమెరికా ఉండకుండా చేయాలని ఇజ్రాయెల్ అనేటువంటి యొక్క భూభాగం, ఇజ్రాయెల్ అనేటువంటి యొక్క దేశం ప్రపంచ పటంలోనే
ఉండకుండా దాన్ని తుడిపెట్టేయాలని వాళ్ళు టెహ్రాన్ అనేటువంటి ఒక పట్టణంలో నుండి న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి తీవ్రవాదులను తయారు చేస్తున్నారు. మొన్న మధ్యలో ఒకటేదో ఒక యూదుడైనటువంటి ఒక నాయకుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఏంటంటే బయటకు వచ్చేటువంటి ఒక వంటకాలు అంట నానా రకాలైనటువంటి వంటకాలు వస్తూ ఉంటాయంట. కానీ ఇవన్నీ వచ్చే వంటకాలు ఒక్క కిచెన్లో నుంచే వస్తూ ఉంటాయి. సో ఆ కిచెన్లో తయారు చేయబడిన వివిధమైన వంటకాలని ఒక్కొక్కరు వాళ్ళ చేతుల్లో పళ్ళల్లో పెట్టుకొని తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. ఆ కిచెన్ ఏంటంటే టెహ్రాన్ అనగా ఇరాన్ దేశపు యొక్క క్యాపిటల్గా ఉండినటువంటిది. అక్కడి నుంచి వీళ్ళు ఏం తయారు చేస్తున్నారంటే హమాస్, లేకపోతే హిజ్బుల్లా, లేకపోతే హౌతీ, లేకపోతే ఇంకేదో ఇలాంటి తీవ్రవాద సంస్థలైనటువంటి వాటిని తయారు చేసి వాటిల్ని ఇజ్రాయెల్ మీదకు వదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు గారు కూడా తాను చేస్తున్నటువంటి ప్రసంగాలలో నేను వింటూ వచ్చినటువంటి ఒక విషయం ఏమంటూ వచ్చారు అంటే, మేము పాలస్తీనియన్లకు వ్యతిరేకులము కాము, కానీ పాలస్తీనియన్లలో దాక్కుంటూ హమాస్ అనేటువంటి తీవ్రవాద మనసు కలిగిన వాళ్ళని మేము లేపేస్తూ ఉన్నాం. అలాగనే మేము సిరియా వాళ్ళకి కానీ లెబనోనీయులైనటువంటి వాళ్ళకి కానీ మేము వ్యతిరేకులము కాము. అక్కడి నుంచి హిజ్బుల్లా అనేటువంటి వాళ్ళని తయారు చేసి ఇరాన్ పంపిస్తుంది కనుక హిజ్బుల్లాకి మేము వ్యతిరేకులం. మేము యెమెన్లో ఉన్నటువంటి వారికి మేము వ్యతిరేకులము కాము, ఇరాన్లో ఉన్నటువంటి ఇరానీయులకు కూడా మేము వ్యతిరేకులము కాము. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అంటారు 46 సంవత్సరాలుగా అనగా దాదాపు 1979వ సంవత్సరం మొదలుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మేము ఒక స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నాం, వాళ్ళకొక స్వేచ్ఛని ఇస్తూ ఉన్నాం, నియంతృత్వము నుంచి వారికి విడుదలని ఇస్తూ ఉన్నాం. మేము ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి మేలు, వాళ్ళకొక సమస్య పరిష్కారాన్ని మేము చేస్తూ ఉన్నాం. మేము ఇలాగున్న అక్కడ ఉన్నటువంటి ఒక యురేనియం వాటిని ధ్వంసము చేయటం ద్వారా, న్యూక్లియర్ వాటిని ధ్వంసము చేయటం ద్వారా. సో అంటే నేనంటాను ఈరోజు కూడానండి, ఇస్రాయేలీలు ఒకవేళ ఏదైనా ఒక దేశాన్ని కొడుతున్నారంటే సివిలియన్స్ని కొట్టడం వాళ్ళ యొక్క ఉద్దేశము కాదు. కానీ తీవ్రవాదులు సివిలియన్స్ మధ్యలో దాక్కుంటున్న చేత కొద్దిమంది తీవ్రవాదులతో పాటుగా ఒకవేళ సివిలియన్స్ కూడా చనిపోవటం జరుగుతూ ఉన్నా వీళ్ళు అంటున్న మాట ఏమన్నారంటే, వీఆర్ ఓన్లీ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లం, సమస్యకు మేము పరిష్కారమై ఉన్నాము. అదే కదా నేను చెప్తున్నా. ఈవెన్ TV9 వాళ్ళు చూపించినటువంటి ఒక విషయం మిగతా వాళ్ళు కూడా వాటిని వేస్తూ వచ్చినా అనుకోండి, వాటిని యూట్యూబ్లో పెడుతూ వచ్చిన్నారు. ఈరోజుని ఒక తెగులు ఏదైనా వస్తే, ఒక కరోనా కోవిడ్ లాంటిది ఏదన్నా వస్తే, ఒక ఏదైనా కలరా లేకపోతే ఏదైనా విషయం, ఒక వ్యాధి అనేటువంటిది కనుక వచ్చినట్లయితే దానికి వెంటనే మందు కనుగొంటున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు అయినటువంటి వాళ్ళు. ఏదైనా ఒక పరిష్కారాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు. సో అందుకనే ఈరోజు నేను ఏమంటానంటే, దేవుడు వారిని దీవించినటువంటి దీవెనలో ఒక మాట ఏమంటానంటే, దే ఆర్ ద సొల్యూషన్ ఇన్ ద ప్రాబ్లం, దే ఆర్ నాట్ ఏ ప్రాబ్లం, దే ఆర్ నాట్ ఏ ట్రబుల్ మేకర్స్. వాళ్ళు కలతపరిచే వాళ్ళని కాదు, వాళ్ళు సమస్యను సృష్టించేటువంటి వాళ్ళు కాదు. సమస్యను సృష్టించినట్లుగా అనిపించవచ్చు ఒక్కొక్కసారి మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి ఎవరో ఏదో ప్రచారం చేసినటువంటి దాని వలన కానివ్వండి, ఏదైనా ఒక విషయంలో దాన్ని భూతద్దంలో చూపించి ఇదిగో పలానా సివిలియన్స్ని చంపేశారు, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి అని చూపించినటువంటి ఒక విధానం వలన ఒక్కొక్కసారి ప్రపంచానికి వేరొక అర్థం అనేటువంటిది వచ్చేటట్టుగా ఉండవచ్చునేమో. కానీ ఓవరాల్గా ఈరోజు నేను కూడా ఆలోచన చేస్తూ నాకు తెలిసినంత మటుకు, నాకు అర్థమైనంత మటుకు నేనేమంటానంటే, ఆనాడు యోసేపు ఐగుప్తు దేశానికి మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేకమైన దేశాలకు పరిష్కారం. ఈరోజు కూడా అంతే కదండి. మనం చెప్పుకుంటే ఈరోజు మనకు కూడా మన యొక్క దేశంలో FCI అనేటువంటిది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మన యొక్క ఫుడ్ కార్పొరేషన్ అనేటువంటిది దేన్ని బట్టి వచ్చింది? ఆనాడు యోసేపు గారు చెప్పినటువంటి ఐడియాలజీయే కదా. ఈరోజున మనము కూడా పంట మంచిగా పండినటువంటి పంటను తీసుకుని వెళ్ళి గిడ్డంగులలో మనం పెట్టి, మనకి కావలసి వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దానిని తీసి మన ప్రభుత్వం మనకి సప్లై చేయడానికి అయినటువంటి ఒక పరిష్కారం ఎక్కడి నుంచి వచ్చినటువంటిది? ఇశ్రాయేలీల నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచనే కదా. ఇశ్రాయేల్ యొక్క కుమారుడైనటువంటి యోసేపు గారి వలన వచ్చినటువంటి ఒక ఆలోచనే కదా.
ఆనాడు ఐగుప్తు దేశంలో పరిష్కారాన్ని ఇచ్చి ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఇచ్చారు. ఈరోజు నీ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని తెలియజేస్తూ, ఒకవేళ ఏ ఔషధము కావాల్సి వచ్చినా, ఏ టెక్నాలజీ కావాల్సి వచ్చినా, లేకపోతే ఏ కంప్యూటర్ సంబంధించింది, మొబైల్ ఫోన్ సంబంధించినటువంటిది ప్రతిదీ, ఇంకా ఏదంటానండి, నాకు అంతా ఒక్కొక్కటి నేను వాళ్ళ యొక్క పేర్లది నేను చెప్పలేకపోతున్నాను. కానీ ప్రతి విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ద మ్యాన్ బిహైండ్ దట్ సొల్యూషన్ ఈజ్ నన్ అదర్ దాన్ ఏ జూ. ఒక యూదుడైనటువంటి వాని ద్వారా పరిష్కారం అనేటువంటిది కలిగినటువంటిది. సరే, ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక మందిని గురించి మనం చెప్పొచ్చు అండి. కానీ అందులోంచి నేను తీసుకుంటున్న రెండవ వ్యక్తిని గురించి కనుక నేను చెప్పవలసి వస్తే నేను ఏమంటానంటే, ఇప్పటికీ దాదాపు 2000 సంవత్సరాల క్రితం అదే యూదులలో నుంచి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. యూద రక్తంలో నుంచి కన్య మరియమ్మ గారి యొక్క రక్తాన్ని ఫస్ట్ తండ్రిగా ఆయన యోసేపును కేవలం ప్రధానమే చేసుకున్నారని మన బైబిల్ చెప్తున్నటువంటి, నేను బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నటువంటి ఒక విషయం కూడా ఏమంటానంటే, క్రైస్తవ నమ్మిక, క్రైస్తవ విశ్వాసం, మరియమ్మ గారు కన్యకగా ఉంటుండగానే, కన్యక అంటే కన్యక, వర్జినిటీ కలిగినటువంటి ఆమె, కన్యత్వాన్ని కలిగినటువంటి ఆమె, ఏ పురుషుడు ఆమెను కూడలేదని క్లియర్గా నా బైబుల్ చెప్తున్నటువంటి ఒక మాట. ఒకవేళ కొందరు మామూలుగా చూస్తూ, కొందరు మామూలుగా చదివి వాళ్ళు అర్థం చేసుకోలేక ఒకవేళ ఏదైనా మాటలు వారు అంటూ ఉంటుంటే వాడికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు అంటూ ఉన్నారు, దేవుడు వారిని క్షమించి ఉన్నాడు. లేకపోతే నిజానికి దైవం విషయంలో మనం ఏదైనా గనక పొరపాటుగా మాట్లాడుతుంటుంటే దేవుడు గనక పరిష్కారాన్ని దానికి సొల్యూషన్ చేయాలి అంటే తట్టుకోలేము అలాంటి దానికి. కానీ బైబిల్ ఆధారంగా మా యొక్క నమ్మిక, క్రైస్తవుల యొక్క మన యొక్క నమ్మిక ఏంటంటే, కన్యకగా ఉంటూ పురుషుని ప్రమేయము లేకుండగా, ఎందుకంటే పురుషుని యొక్క ప్రమేయముతో కుమారుడు పుడితే ఆ పురుషుని యొక్క దోషం అనేటువంటిది ఆ పుట్టబోయే బిడ్డడికి వస్తుంది, ఆ యొక్క రక్తం వస్తుంది. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మాట మరియమ్మ గారు, కన్యకగా ఉండిన మరియమ్మ గారు తీసుకున్నారు, ఆ మాటే ఆమె గర్భము దాల్చి ఉన్నారు, మాటే శిశువుగా ఈ లోకంలోనికి పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక యూదురాలైనటువంటి ఆమె యొక్క గర్భములో ఈయన ఒక బిడ్డగా తయారైనప్పుడు ఆ యోధ రక్తం అండి సకల లోక మానవాళి యొక్క రక్షణ కొరకు పరిష్కారముగా చిందింపబడినటువంటి యొక్క రక్తం, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సొల్యూషన్ అండి బాబు. ప్రతి మానవుడు పాపిగా పెరుగుతూ ఉన్నాము కదా, పుట్టుకలోనే మనం పాపముతో మనం పడుతూ ఉన్నాం, ఇంకా ఎక్కువ మనం పాపములను చేస్తూ ఉన్నాం. ఏ మనుషుడు కూడా పుట్టుకలో పాపిగా ఉండి మనం పాపరహితులముగా ఉండగలిగినటువంటి వారము కాలేకపోతూ ఉన్నాం. అంతేకాదు బైబిల్ చెప్తున్నటువంటి యొక్క ప్రకారంగా మనిషి యొక్క రక్తము ద్వారానే మానవుని యొక్క పాపములకు క్షమాపణ కలగాలి అని అంటే ఏ రక్తం అది క్షమించగలిగినటువంటిది? పాపము లేని రక్తం. సో ఇప్పుడు కన్య మరియమ్మ గారి ద్వారా పుట్టిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క పాపాన్ని సంక్రమించుకుని రాలేదు గనక ఈయన యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేసినటువంటి వాడు కాడు గనక ఆయన శిలువ దగ్గరికి వెళుతున్నప్పుడు సైతము, ఆ పిలాతు దగ్గర ఉన్నప్పుడు సైతము, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని ఒక మాట ఆయన పలికి ఉన్నారు గనక, మీలో పాపము లేనివాడు ఆ వ్యభిచారముతో పట్టబడిన ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయినా పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు గనుకనే ఆయన ఒక్కడు అక్కడ మిగిలి ఆయన మాట్లాడాడు, అమ్మా ఎవరూ నీ మీద రాయి వేయలేదా? నేను కూడా నీ మీద రాయి వేయను, నేను పాపము లేనివాడుగా ఉండి అన్నాను కదా, కాబట్టి నేను వెయ్యాలంటే వెయ్యొచ్చు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నా ఇక్కడ, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నేను నీ మీద రాయి వేయడానికి రాలే, నీ పాపాలని క్షమించడానికి వచ్చి ఉన్నాను. యూదులలో నుంచి వచ్చినటువంటి యొక్క యేసుక్రీస్తు ప్రభువారు స్నేహితులారా ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచడానికి తన రక్తాన్ని సొల్యూషన్గా ఇచ్చినటువంటి యేసుక్రీస్తు అనే యూదులలో నుంచి వచ్చిన మానవుడిగా పుట్టిన దేవాతి దేవుడయ్యండి మన కొరకు మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయన నా పాపములను క్షమించి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన కార్చిన రక్తములో నేను కడగబడి ఉన్నాను గనక ఈరోజు నేను ధైర్యంగా నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. యేసు నా పాపములను ఆయన కడిగి ఉన్నారు, నా పాపముల నుండి నన్ను పవిత్రపరిచి ఉన్నారు. నా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యేసు రక్తములో
మన ప్రతి పాపము కడిగి వేయబడి ఉన్నది. యేసు రక్తమును బట్టి మన పాపముల నుండి మనము విమోచింపబడి ఉన్నాము. ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడి ఉన్నాము. ఈరోజు మానవులమైనటువంటి మనం అందరము పాపము చేసినటువంటి వారమే. నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట, ఏ మానవుడు కూడా పాపము లేనివాడంటూ ఎవరు లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మహిమని మనము కోల్పోయినటువంటి వారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక మాటలు. అలాంటి ఈ మానవ సమాజాన్ని, ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ఒక మానవాళిని, ఇశ్రాయేలీయులైనటువంటి వారిని, ఇష్మాయేలీయులైనటువంటి వారిని, భారతీయులమైనటువంటి ఒక మన విషయంలోనూ మనందరి పాపముల నుండి మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యూదుల్లో నుండే వచ్చిన పరిష్కారముగా వచ్చినటువంటి వాడు. ఈరోజు నేను నా మాటలు వినుచున్న నా మిక్కిలి ప్రియ స్నేహితులరా, ఈరోజు ఆహారం గురించిన సమస్య పెద్ద సమస్య కాదు, డబ్బులను గురించిన సమస్య పెద్ద సమస్య కాదు, లేక వ్యాధి తెగుళ్లను గురించినటువంటి సమస్యలు అది కూడా పెద్ద సమస్య కాదు. ఉన్న వాటిలన్నిటికంటే మించిన సమస్య ఏమిటంటే పాపం అనే సమస్య. పాపం అనే రోగము నుంచి మనం పరిష్కారాన్ని పొందుకొనడానికి ఎవరు దాని నుంచి మనల్ని పరిష్కరించలేరు. ఏ మానవుడు కూడా మనల్ని పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచగలిగినటువంటి వారు లేరు. ఎందుకంటే ప్రతి మానవునిలో కూడా పాపమని, నేను పాస్టర్ గారు అబ్బాయిగా నేను పుట్టి పెరిగినంత మాత్రాన్ని, నా తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా పెంచినంత మాత్రాన్ని 1976వ సంవత్సరంలో నేను 15 సంవత్సరాల నుండి 16వ ఏటలోనికి అడుగుపెట్టిన నా యొక్క జీవితంలో నేను ఆ ప్రభుని ఎన్కౌంటర్ చేసినప్పుడు, ఆయన యొక్క వెలుగు నా మీద ప్రకాశించినప్పుడు, ఆనాడు సౌలు దమస్కునకు వెళుతున్నప్పుడు ఆయన మీద ఒక వెలుగు పరలోకము నుండి ప్రకాశించిన రీతిగా నా జీవితం మీద ఆ వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుడు ముఖములో నుండి ఒక వెలుగు నా మీదకి ప్రకాశించినప్పుడు నా బ్రతుకంతా నాది చీకటిగా కనబడింది. అప్పుడు ఇదే మాట జ్ఞాపకం వచ్చినటువంటిది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే. పాపము వలన మానవుని యొక్క జీవితం చీకటిమయమైపోయినట్లుగా నా బ్రతుకు చీకటి అయిపోయినటువంటి నాకు దేవుడు జ్ఞాపకం చేసి లేక నాకు తెలియచెప్పినటువంటిది. ప్రభుని అడిగా, ప్రభువా నా యొక్క చీకటిని తీసివేసి ఆ వెలుగుతో నా బ్రతుకును వెలిగించవా అని అడిగినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వెలుగుగా వచ్చిన యేసయ్య, నా పాపం అనే చీకటిని తీసివేయడానికి వచ్చిన యేసయ్య, ఆయన నా హృదయంలోనికి వచ్చి ఆయన నా జీవితాన్ని వెలిగించినారు, నన్ను ఆయన వెలిగించినారు. నాటి నుంచి నేటి వరకు దాదాపు 50 సంవత్సరాల పాటుగా ఆయన ఇక్కడ వెలుగుతూనే ఉండి ఉన్నారు. ఈరోజు నాకున్న ధైర్యం అది, ఒక యూదులలో నుండి వచ్చినటువంటి ఒక యేసుక్రీస్తు అనేటువంటి ఆయన యందు నేను విశ్వాసం ఉంచుట వలన, ఆయన కార్చినటువంటి ఒక రక్తము వలన, ఆయన శిలువ మ్రాను దగ్గర కారిన ఆ యేసు రక్తము వలన నా పాపములన్నీ కూడా క్షమించబడి నా చీకటి తొలగిపోయి నాకు వెలుగు వచ్చి ఉన్నదనే విశ్వాసముతో ఈరోజు నేను మీకును ప్రకటిస్తూ ఉన్నా. యూదులైనటువంటి వారు సమస్యలలో పరిష్కారాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉండి ఉన్నారు. ఆ ఇశ్రాయేలీయులైనటువంటి వారు సమస్యలు సృష్టించేవారు కారు. నిజాన్ని చెప్పాలంటే వారు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి వారు, లోకానికే పరిష్కారాన్ని ఇచ్చేటువంటి వారు. ఈ లోకానికే రక్షకుడుగా యేసు యూదులలో నుంచి వచ్చినటువంటి ఆయన ప్రతి పాపము నుండి ఆయన మనలను రక్షించి ఉన్నారు. ఈరోజు నేనంటాను, లెట్ us బిలీవ్ ఇన్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుదాం. యేసుక్రీస్తు వారు కార్చిన రక్తములో మనం విశ్వాసం ఉంచుదాం. ఈ దినాన్ని ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత నా పాపం అనే సమస్య నుండి నేను పరిష్కారాన్ని నేను పొంది ఉన్నా. ఈరోజు మీరు కూడా పాప విముక్తులు కావాలి అని అంటే, మనం పాపముల నుంచి మనం విడుదల పొందుకోవాలి అని అంటే, మన పాపములు తొలగించబడి పాపమనే చీకటి తీసివేయబడి మనం వెలుగుతో నింపబడాలి అని అంటే, ఆ ప్రభుని రెండవ రాకడ జరిగినప్పుడు పాపము లేని వారముగా మనం ఆయన యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అని అంటే, ఆ యేసు సిద్ధపరిచిన రాజ్యం పరిష్కారాన్ని మనం పొందాలి అని అంటే వెరీ సింపుల్. మనం ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో మనము కడగబడి ఉన్నామని విశ్వాసముతో మనం ఉన్నప్పుడు, ఈరోజు నేను చెప్తా, ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ సిన్ హ్యాస్ బీన్ టేకెన్ అవే, తీసివేయబడి ఉన్నది.
ఆయన మన పాపమును తీసివేసి ఉన్నారు. ఆయన మనకు పాప క్షమాపణ ఇచ్చి ఉన్నారు. ఈరోజు అందుకే నేనంట, ఇశ్రాయేలీలైనటువంటి వారు, యూదులైనటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఆశీర్వాదముగా ఉంటూ ఉన్నారు. అలాగే పరిష్కారముగా ఉండి ఉన్నారు. మిగిలిన పరిష్కారముల కంటే మించిన పరిష్కారం పాపం అనే సమస్య నుండి మనల్ని పరిష్కరించడానికి యూదులలో నుండి వచ్చిన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు. ఆయన మరలా తిరిగి వస్తున్నారు. పాపము లేని మన కొరకు, పాపముల నుండి క్షమించబడిన మన కొరకు. తీసుకుందామా? విశ్వసిద్దామా? యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచుదామా? యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఉన్నామని విశ్వాసముతో, క్షమించబడి ఉన్నామని నమ్మికతో, విమోచింపబడి ఉన్నామనే విశ్వాసముతో ఆ ప్రభుని రాకడ కొరకు ఎదురు చూద్దామా? పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు వారు యూదుడయుండి యూద రక్తముతో ఈ లోకములోనికి వచ్చి ఆయన కార్చిన యూదుల రక్తముతోనే మాకు క్షమాపణ మీరు ఇచ్చిన్నారు, పాప క్షమాపణ మీరు ఇచ్చిన్నారు. ఆనాడు యాకోబు అనే ఇశ్రాయేలు యొక్క సంతానమైన యోసేపు ఫరో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు నాన్న ఐగుప్తు దేశంలో ఆహార విషయంలో పరిష్కారాన్ని ఇచ్చినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు అని యూదులలో నుంచి వచ్చిన యేసయ్య నాయన మా పాపముల నుంచి మాకు పరిష్కారం ఇచ్చారు. ఈరోజుని మా పాపముల నుండి ఆయన మమ్మల్ని క్షమించారు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన కార్చిన రక్తములో మీరు మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఉన్నారు. ఈరోజుని నేను ఆ యేసునందు విశ్వాసం ఉంచినందు వలన నా పాపములు క్షమించబడి ఉన్నవి అనే నిరీక్షణతో నేను సాగుతూ ఉన్నాను. అనేక మంది క్రైస్తవులు నైనా ఆ యేసు నందు అనగా యూదులలో నుండి వచ్చిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో నమ్మిక ఇచ్చి ఉన్నారు గనక, రక్తములో కడగబడి ఉన్నారు గనక పాప క్షమాపణ పొందిన వారమై ఆయన రెండవ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అవునైనా యూదులైనటువంటి వారు లోకానికే పరిష్కారం, పాపమునకు పరిష్కారం, పాపము నుంచి మమ్మల్ని విడిపించారు, మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని విమోచించారు గనక మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈయన మాటలు వింటున్న వీరిలో ఇంకా ఎవరైనా నేను ఇంకా పాప క్షమాపణ పొంది ఉండకపోతే, పాపము నుంచి వారు కడగబడి ఉండి ఉండకపోతే యేసు రక్తము ఇప్పుడు కూడా మాకు అందుబాటులో ఉన్నది గనక యేసు నందు విశ్వాసం ఉంచిన వారై, యేసు రక్తములో కడగబడినటువంటి వారై, పాప క్షమాపణ పొందిన వారమై నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు మేము ఎదురు చూస్తున్నట్లు సహాయం చేసి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు, ఆశీర్వాదములు అనగా పాప క్షమాపణ ఈయన మాటలు వినుచున్న వీరికి, ఈ కుటుంబీకులందరికీ క్షమించి తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట చెప్పిన, ఒకవేళ మనం ఎంత ఘోర పాపులమయ్యన్నా, ఎటువంటి పాపములు ఒకవేళ మనం చేసిన వారమైనా, ఒక్క చిన్న విషయం అండి, నజరేయుడైన యేసు, యూదులలో నుంచి వచ్చిన ఆ యేసు రక్తము, పరిశుద్ధమైన రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచినది. నమ్మండి, పరిశుద్ధపరచబడండి, ఆ యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఏదైనా విషయంలో మాట్లాడాలని అనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004099, 8143221122, 8885527662 మరియు 83744437. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా ఏదైనా తెలియజెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com.
మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఇశ్రాయేలు చరిత్రతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ తన రక్తముతో, యోధ రక్తముతో మన పాపముల నుంచి మనల్ని కడిగి పవిత్రపరిచిన ఆ యేసు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.